Hey guys, welcome back to our channel 3 Rocks. You're back with yet another video. ఈ రోజు అయితే బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. బెంగళూరులో కూడా 2 ఇస్కాన్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. మేము బెంగళూరులో ఉన్న రాజాజీ నగర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ద బెస్ట్ వే ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మెట్రో. మేమైతే ఫస్ట్ బొమ్మనహల్లి నుంచి బస్ తీసుకొని బనశంకరికి వెళ్ళాము. మెట్రోలో బనశంకరి నుంచి మహాలక్ష్మి వరకు వెళ్ళాము. ఇదైతే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్ అని చెప్పొచ్చు. చాలా పీస్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మెట్రో స్టేషన్కి వచ్చేసాము. లైక్ మాకు ప్లాట్ఫామ్ ఏమో తెలియదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్తే అటు వెళ్ళిపోతున్నాము. అంతే, తప్పిపోతే మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మేము వెతకండి, ఓకేనా? మేము బనశంకరి నుంచి మెట్రోలో అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ నుంచి జస్ట్ 20 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. మహాలక్ష్మి దగ్గర మెట్రో దిగిన తర్వాత అయితే కార్లో అయితే 1.1 kilometers అయితే డిస్టెన్స్ వస్తుంది. అదే వాకబుల్ డిస్టెన్స్ అయితే 450 meters వస్తుంది. ఇక్కడ ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళకి 2 ఇంకా 4 wheelersకి అయితే పార్కింగ్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ 2 wheelersకి అయితే 20 rupees ఛార్జ్ చేస్తున్నారు. అదే 4 wheelersకి అయితే 40 rupees అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఎంట్రీకి ఫీ ఏం ఉండదు, కానీ 1 to 2 hours అయితే దర్శనంకి టైం పడుతుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే అయితే మార్నింగ్ 4:30 నుంచి 5:20 వరకు, మళ్ళీ తర్వాత 7:15 AM నుంచి 1 PM వరకు, ఈవినింగ్ ఏమో 4 PM to 8:20 PM వరకు. అది వీకెండ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్ అయితే మార్నింగ్ 7:15 AM నుంచి నైట్ 8:30 PM వరకు ఉంటుంది. టెంపుల్లో అయితే ఏ ట్రెడిషనల్ అటైర్ అని వేసుకోవచ్చు, కాకపోతే షార్ట్స్ మాత్రం వేసుకోకూడదు. ఈ టెంపుల్ అయితే 1997లో ఇనాగరేట్ చేశారనమాట బై ద 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డాక్టర్ శంకర్ దయాల్ శర్మ. ఇక్కడ రోజుకి 15,000 కన్నా ఎక్కువ మంది అయితే దర్శించుకోవడానికి వస్తారనమాట. మీకు స్పెషల్ దర్శనం కావాలంటే 300 rupees టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనం లోపల వెళ్తూ 108 టైల్స్ అయితే పెట్టబడి ఉంటాయి. ఈ టైల్స్ ఏమో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ వెళ్తూ ఉండాలి లోపలికి. ఇలా 108 నామస్మరణం చేస్తూ లోపలికి వెళ్ళాలి. ఇలా లోపల ఎంటర్ అవ్వగానే ప్రహ్లాద నరసింహన్ అయితే దర్శించుకోవచ్చు. మనము మెయిన్ టెంపుల్కి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడైతే శ్రీనివాస గోవిందుడిని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడైతే మనం మెయిన్ టెంపుల్కి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే శ్రీ రాధాకృష్ణన్ అయితే దర్శించుకోవచ్చు అన్నమాట. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే కృష్ణుడి యొక్క లైఫ్కి సంబంధించిన పెయింటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సింహాసన మధ్యలో అయితే శ్రీ శ్రీ రాధా కృష్ణుడి విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. రైట్ సైడ్ ఏమో లార్డ్ కృష్ణ ఇంకా బలరామ విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. లెఫ్ట్ సైడ్ అయితే శ్రీ చైతన్య ఇంకా నిత్యానంద మహాప్రభు విగ్రహాలు అయితే ఉన్నాయి. మనము టెంపుల్ నుంచి బయటకు రాగానే చాలా షాప్స్ అయితే ఉంటాయి, మనకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు. మనము బయటకి రాగానే ఇక్కడ మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ అయితే కూడా ఉంటాయి అన్నమాట. భగవద్గీతకి సంబంధించినవి మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి.
ఇక్కడ నార్మల్గా థింగ్స్కి సంబంధించినవి కాకుండా ఫుడ్ ఐటమ్స్ ఇంకా క్యాంటీన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడైతే కిచిడి అన్నప్రసాదంగా పెడతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నిత్య అన్నదాన ప్రసాదాలు కూడా పెడతారనమాట. అన్నదానం హాల్లో మధ్యాహ్నం అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and don't forget to click the bell icon. See you in the next video. Bye guys.